సాంప్రదాయం అనకూడదు, సాకి దీర్ఘం ఉండదు, సాంప్రదాయం అనకూడదు, అంటే సంప్రదాయం. సంప్రదాయాల్లో మెయిన్గా సిద్ధ సాంప్రదాయం, రెండోది యోగ సాంప్రదాయం. మొత్తం ఆది మానవుడు ప్రకృతిలో సంబంధించే విపత్తులు ఉంటాయి కదా, ఉప్పెనలు ఉంటాయి, వరదలు ఉంటాయి, వీధులు గాలులు ఉంటాయి, టార్పెడో ఉంటాయి, సుడిగుండాలు ఉంటాయి, లేకపోతే అక్కడక్కడ లావాలు బయటకు వచ్చి అగ్నిపర్వతాలు పేలి లావాలు జనం చచ్చిపోతుంటారు, అడవిలో ఉంటే కార్చిచ్చులు ఆవరించి అడవులన్నీ తగలబడిపోతూ ఉంటాయి. ఇలాంటిని చూసిన మానవుడు వీటన్నిటికి సంబంధించి ఏదో ఒక ప్రకృతిని శాసించే ఒక అతీత శక్తి ఉంది, దానిని మనం సిద్ధించుకుంటే మనకన్నీ సుఖం ఉంటుంది, వీటన్నిటిని నియంత్రించుకోవచ్చు అని మానవుడు మొట్టమొదట ఆలోచించి దాన్ని ఫాలో అయిన వాళ్ళు సిద్ధ సాంప్రదాయం. దేవుణ్ణి సిద్ధించుకోవటం ఎలా? దేవుణ్ణి సిద్ధించుకోవటానికి షార్ట్గా ఏమన్నా ఉందా? దేవుణ్ణి సిద్ధించుకోవటం అంటే బలి, దేవుడికి బలి సమర్పించటం, బలి ఇవ్వటం, బలి సమర్పించటం. మానవుడు మొట్టమొదట తనని తానే బలిచ్చుకోవటం, మరి తనని తానే బలిచ్చుకున్న తర్వాత కొంతకాలానికి తనని తానే బలిచ్చుకునే బదులుగా తనలో ఏదో ఒక అవయవాన్ని బలిచ్చుకోవటం, తనలో అవయవం కూడా ఎందుకులే నరం బలిద్దాం అని వేరే గణంలో ఒక నరుణ్ణి కాజేసి తీసుకొచ్చి ఇక్కడ బలివ్వటం, వాళ్ళేమో ఈ గణం మీద దాడి చేసి ఒక మనిషిని తీసుకెళ్లి వాళ్ళు బలివ్వటం, ఇలా గణాలు తెగల మధ్య వైరుధ్యాలు రావటం ఈ దేవుణ్ణి సిద్ధించుకునే క్రమంలో ఈ సిద్ధ సాంప్రదాయవాదులు చేసింది అంశం. ఆ తర్వాత అడవిలోకి వెళ్ళి మానవులకు ప్రేమ పెరిగిన తర్వాత అడవిలోకి వెళ్ళిన తర్వాత అడవిలో నుంచి పులుల్ని తీసుకొచ్చి బలివ్వటం, సింహాలను తీసుకొచ్చి బలివ్వటం, ఎనబోతులు తీసుకొచ్చి బలివ్వటానికి ట్రై చేస్తే ఈ తీసుకురావటానికి వెళ్ళిన వాళ్ళే బలి అయిపోతుంటే అమ్మో ఇటు జోలికి వెళ్ళకూడదని ఆ తర్వాత ఎద్దుల్ని బలివ్వటం, ఆ ఎద్దుల్ని తర్వాత ఆవుల్ని బలివ్వటం, ఆవులు కూడా ఎందుకనే దేవుడికి గొర్రెలను బలివ్వటం, గొర్రెల దగ్గర నుంచి మేకలను బలివ్వటం, మేకల నుంచి కోళ్ళను బలివ్వటం, కోళ్ళ దగ్గర నుంచి కొబ్బరికాయ బలివ్వటం, కొబ్బరికాయ నుంచి నిమ్మకాయ బలివ్వటం, నిమ్మకాయ కూడా ఎందుకులే 2 మిరపకాయలు ఉప్పులో ఇరిసేస్తే సరిపోయిద్దిలే, 2 ఉప్పుగళ్ళు వేస్తే సరిపోయిద్దిలే అని అవి కూడా అనవసరంగా జుట్టు పెరుగుతుంది కదా, అనవసరంగా జుట్టు పెరుగుతుంది, జుట్టుని దేవుడికి ఇస్తే పోద్ది ఎందుకు అని ఈ జుట్టుని కట్ చేసి ఇటు గుండు కొట్టించుకోవటం, అది కూడా ఎందుకులే 5-6 కత్తిర్లు ఇస్తే సరిపోద్దులే అనే దశలో దేవుణ్ణి సిద్ధించుకోవటానికి మానవుడు చేసిన ప్రయత్నం సిద్ధ సాంప్రదాయం. ఈ సిద్ధ సాంప్రదాయవాదులు మరీ ఎక్కువగా ఉన్న ఒక నది ఒడ్డున, హిమాలయాల దగ్గర నుంచి ప్రవహించే ఒక నది ఒడ్డున ఈ సిద్ధ సాంప్రదాయవాదులు ఎక్కువగా నివసించారు కనుక సిద్ధులు అనేవాళ్ళు, ఈ సిద్ధులు నివసించారు కనుక దానికి సింధు నది అనే పేరు వచ్చింది. ఖచ్చితంగా సిద్ధులు ఉన్నారు కాబట్టి ఈ సిద్ధులే సింధు నది నాగరికత ఇరువైపులా నాగరికత నిర్మించారు కాబట్టి దాన్ని సింధు నాగరికత అన్నాం. ఇక్కడ వారియర్స్ ఉన్నారు కాబట్టి ఈ వారియర్సులు హరియపియా ఈ పేర్లు కాబట్టి హరప్ప నాగరికత అని కూడా అన్నాం. ఇక్కడ మల్ల జాతులు మెలూహన్ నాగరికత కాబట్టి మెసొపొటేమియన్ రికార్డ్స్లో మెలూహ నాగరికత అని కూడా అన్నారు, దీన్ని అన్నారు. రెండోది యోగ సాంప్రదాయం. యోగ సాంప్రదాయం ఏంటంటే దేవుణ్ణి సిద్ధించుకోవటానికి తపస్సు చేయటం. ఏదో యోగం అంటే ఇప్పుడేదో మన రాజకీయ నాయకులు చేసినట్టు యోగా ఇది కాదు, ఏదో కాసేపు యోగా చేసేద్దాం అందరం ఉండి అలా ఇలా కాస్త చేసేద్దాం ఇవన్నీ కాదు. యోగ సాంప్రదాయం అంటే ఇది కాదు. దేవుణ్ణి సిద్ధించుకోవడం కోసం తపస్సు చేయటం, ఒక చెట్టు కింద ఎక్కడో కూర్చుని అడవిలోకి వెళ్ళి తపస్సు చేయటం. అది సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పట్టొచ్చు, లేదా లైఫే పట్టొచ్చు. దీన్ని తపస్సు అనేవాళ్ళు. దేవుణ్ణి ఇది లెంగ్తీ ప్రాసెస్, లాంగ్ ప్రాసెస్ గనక ఇన్స్టెంట్ కోసం సిద్ధ సాంప్రదాయవాదులే మనకి మిగిలారు. ఈ సిద్ధ సాంప్రదాయానికి అండ్ యోగ సాంప్రదాయానికి ఈ రెండిటికి శాస్త్రీయ రూపం అంటే కొన్ని డిలీషన్స్, కొన్ని ఎడిషన్స్, కొన్ని యాడ్ చేసి కొన్ని తీసేసి వీళ్ళందరూ కూర్చుని, అంటే ఈ సిద్ధులందరూ కూర్చుని, అంటే బీహార్లో ఉన్న మర్రి చెట్టు కింద కూర్చొని ఈ సిద్ధులందరూ ఒక సంఘం పెట్టారు అని కూడా మనకి ఏన్షియంట్ హిస్టరీలో ఉంది. మీరు కావాలంటే కాశ్యా పాండ్యన్ బుక్కు మరుగుపడిన మన దేశ చరిత్ర, హిడెన్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అని ఒక బుక్ ఉంది, ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉంది. కాశ్యా పాండ్యన్
అనే ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఇప్పుడు లేడు ఆయన, తమిళనాడు ఆయన. ఆయన శోధించి చాలా జాగ్రత్తగా రాశాడు ఈ సిద్ధులంతా ఏమేం చేశారు, ఈ సిద్ధుల్లో ఒక సిద్ధుడై తిరుమంత్రాన్ని ఎలా ఖాయం చేశాడు 56 అక్షరాల్లో, ఇవన్నీ రాయటం జరిగింది. ఇలా దీనికి వచ్చిన శాస్త్రీయ రూపం కపిలుడి దగ్గర నుంచి, కపిలుడు సాంఖ్యం రాసి దీనికి శాస్త్రీయ రూపం తెచ్చేశాడు. ఈ సాంఖ్యానికే దేవి ప్రసాద్, చట్టోపాధ్యాయ వీళ్ళు చెప్పిందంటే ఈ సాంఖ్యాన్ని ఫాలో అయిన వాళ్ళే, ఈ సాంఖ్యం యొక్క ఇవే థీరీస్ అన్ని బుద్ధుల్లో ఉన్నాయి. అందుకనే వాళ్ళ నాన్నగారైన శుద్ధోదనుడు కపిలుడు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క రాజధానికి కపిల వస్తు నగరం అని వాళ్ళ రాజధాని పేరు పెట్టుకున్నాడు శుద్ధోదనుడు తన రాజ్యానికి అని ఉంది. జై భీమ్, జై భారత్.